కోరుతున్నారు. కుమార్ రవిబాబు గారు. థ్యాంక్ యూ చైర్మన్ సార్. అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలలో విద్య, ఉద్యోగ కల్పన, సామాజిక అంశాలు చాలా కాలం నుంచి వెనకబడి ఉన్నాయి. ఆ ప్రాంతాలలో సంపూర్ణమైనటువంటి ఉద్యోగ అవకాశాలు గిరిజనులకు ఇవ్వాలని అదే అధ్యక్ష నేను మాట్లాడుతున్నాను. జీవో నంబర్ 3 గురించి నేను మెన్షన్ చేస్తున్నాను అధ్యక్ష. మీరు రాసిన మెన్షన్ చేయండి. అదే చెప్తున్నాను. సంపూర్ణంగా గిరిజనులకు ఇవ్వాలనేది 1986లో ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్గా ఉన్నటువంటి ఎస్ఆర్ శంకరన్ గారు జీవో నంబర్ 3ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు ప్రభుత్వం కూడా దానికి సుముఖంగా ఉండి ఆ రోజు నుంచి 2000 దాకా మొత్తం గిరిజన ప్రాంతాల్లో టీచర్ ఉద్యోగాలన్నీ కూడా గిరిజన ద్వారానే 100% భర్తీ చేసేవాడు అధ్యక్ష. ఆ తర్వాత లీలా ప్రసాద్ అనే వ్యక్తి, మీరు పెన్షన్ మెన్షన్ లో మీరు ఏం రాశారో అది మెన్షన్ చేయండి. అదే మాట్లాడుతున్నాను, వేరే ఏం మాట్లాడలేదు అధ్యక్ష, అదే మాట్లాడుతున్నాను. మీరు అది చదవండి. రైట్, సింపుల్ చేస్తాను. అది ఆ జీవోని ఛాలెంజ్ చేయటం వల్ల సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఆదేశాలకు అనుగుణంగా లేదన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆ జీవోని కొట్టేసింది అధ్యక్ష. ఆ తర్వాత గవర్నమెంట్ 2001లో దాని మీద రివ్యూ పిటిషన్ వేసింది అధ్యక్ష. గత గవర్నమెంట్ ఆ రివ్యూ పిటిషన్ కూడా 3/4/24న సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది అధ్యక్ష. అయితే దీనివల్ల గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి నిరుద్యోగులకి చాలా తీవ్రమైనటువంటి నిరాశ ఏర్పడింది అధ్యక్ష. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులుగా రవిబాబు గారు మీరు రాసినటువంటి ఏం రాశారో ఒకసారి దాని ఆ కాపీ మీ దగ్గర లేనట్టుంది. మీరు నాకు రాసి ఇచ్చేసారు కానీ మీరు ఆ కాపీ మీ దగ్గర లేదు. నేను అదే వేరే టాపిక్ ఏం మాట్లాడలేదు. టాపిక్ మాట్లాడటం కాదు, స్పెషల్ మెన్షన్ మీరు ఏదైతే రాసిచ్చారో అది దానికి మీరు అది చెప్పాలి. అదే చెప్తున్నాను. చెప్పండి. ఆ ప్రభుత్వం గడిచిన ప్రభుత్వం దాని మీద అమెండ్మెంట్ తీసుకొచ్చి ట్రైబల్ అడ్వైజరీ కమిటీని మళ్లీ సమావేశపరిచి త్రూ అడ్వకేట్ జనరల్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞాపన చేసి అవసరమైతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 271(d)ని సవరించన్నా, దానికి అనుగుణంగా రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ని సవరించన్నా సరే పూర్తి స్థాయిలో సంపూర్ణమైనటువంటి ఉద్యోగాలు గిరిజనులకు ఇచ్చే విధంగా గత ప్రభుత్వం ప్రయత్నం చేసిన అధ్యక్ష. దాన్ని రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకి న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం కూడా దానిని కంటిన్యూ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.